హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖితా రవీందర్. సో ఈరోజు మనం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చేస్తున్నాం. నా స్టైల్లో ఎట్లుంటుందో చూద్దాం. అందరికీ తెలిసిన విషయమే, కొత్త ఏం కాదు బిర్యానీ అంటే. సో నా స్టైల్లో ఎలా చేస్తానో చూద్దాం. అండ్ ఆల్సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. ముందు వచ్చే వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అలానే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక 50 లైక్స్ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. 2 సార్లు కడుక్కున్న చికెన్, పసుపు ఉప్పేసి కడుక్కున్న చికెన్లోకి ఇప్పుడు మనం కారం పోడేద్దాం. సో కారం సరిపడా ఉప్పు, పసుపు, ఆల్ స్పైసెస్, ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 నిమ్మకాయలు పిండుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసిన క్లిప్ అనేది పోయిందనమాట. అందుకనే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకోసం, వేసి చూపిస్తున్నాను. మసాలా, నెక్స్ట్ బిర్యానీ మసాలా వేసిన, క్లిప్ మర్చిపోయినా, క్లిప్ తీయలేదు. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పెరుగు వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాము. పెరుగు వేయడం వల్ల కొంచెం పాత పెరుగు ఉంటే బెటర్, పుల్ల పెరుగు ఉంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చేసినప్పుడు చూద్దాం. కొంచెం సో పెరిగేసిన తర్వాత ఆయిల్, ఇది స్పైసెస్ వేసిన తర్వాత మిక్స్ చేసే క్లిప్ పోయిందనమాట. అందుకే మళ్ళీ అన్నీ వేసి మిక్స్ చేస్తున్నా. కారం, ఉప్పు, ఈ స్పైసెస్ అన్నీ, మసాలాలు కూడా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత పెరుగు, నూనె వేసేసుకొని కలుపుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇంకా మ్యారినేట్ అవుతాయి కాబట్టి ఇవి చాలా బాగుంటాయి. లెగ్ పీస్, బిర్యానీలో లెగ్ పీస్ లేకపోతే బాగుంటుంది చెప్పండి. సో అందుకే లెగ్ పీస్. కొంచెం కొన్ని వాటర్, ఎందుకంటే గ్రేవీ మళ్ళీ కొంచెం బియ్యం పలుకున ఉడికిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం. బియ్యం గంజి అయితే బెటర్, బట్ నేను అవి మర్చిపోయినా, అవి కోసేసిన. కొంచెం వాటర్, దెన్ మిక్స్ ఇట్. గైస్, కస్తూరి మెత్తి వేయడం మర్చిపోయినా. సో కస్తూరి మెత్తి వేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ డెకరేషన్ కోసం అనుకోవచ్చు. డెకరేషన్ కోసం కొంచెం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేయలే గైస్ ఈసారి, బ్రౌన్ ఆనియన్స్ నెక్స్ట్ టైం. నాకు ఎందుకో కొంచెం నచ్చదు బ్రౌన్ ఆనియన్స్ వేస్తే. మా ఫ్యామిలీలో ఎందుకో బ్రౌన్ ఆనియన్స్ వేస్తే తినరనమాట. నెక్స్ట్ కొంచెం నెయ్యి, హోమ్ మేడ్ గీ గైస్. కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, కానీ కుంకుమ పువ్వు అయిపోయింది. ఈసారి ఎక్స్క్యూజ్ చేసేద్దాం మనం. ఎక్స్ట్రా స్పైసీ కాబట్టి కొంచెం మసాలా.
7 minutes high flame, 7 minutes medium flame, 10 minutes low flame. ఓకే గైస్, ఇప్పుడు మన బిర్యానీ ఇంకొక 25 minutesలో రెడీ అవుతుంది అనమాట. తర్వాత తినేద్దాం. బిర్యానీ దమ్ అయ్యేలోపు నేను మా మమ్మీ ఒక రీల్ చేసినాం అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అది కూడా చూసేయండి. అలాగే నేను కూడా ఒక కామెడీ రీల్ చేసిన బిర్యానీ పైన, అది కూడా చూసేయండి. సో దమ్ అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. చూడండి ఈ పొగలు కక్కే దమ్ బిర్యానీ. ఒక సైడ్ కనేసి చూద్దాం. బిర్యానీ తీయడంలో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారంట. ఒక ఛానల్లో ఒక షెఫ్ చెప్తుంటే విన్నా. చూడండి, వావ్, జ్యూసీ జ్యూసీ చికెన్ బిర్యానీ. తినేసి చెప్పాలి. ఇటు వచ్చేసి